నమస్కారం అండి. ఈరోజు 70 వార్డు చట్వాన్పల్లి గ్రామంలో శ్రీ 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 పరిదేశమ్మ తల్లి మహోత్సవాలు గత 9 రోజుల నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అనుపు మహోత్సవం చాలా భారీ ఎత్తున వివిధ సంస్కృత కార్యక్రమంతో పాటు అశేషమైన భక్తి జనం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారండి. ఇది మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ ఉత్సవాలు చేయడం ఒక ఆనవాయితీ. అదే సందర్భంలో మేము కూడా ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క తల్లి ఆశీస్సులు ఉండాలని, చాలా స్వచ్ఛమైన తల్లి శ్రీ శ్రీ పరిదేశమ్మ తల్లి, చాలా శాంతమైన తల్లి. అదేవిధంగా తల్లిని ఏమున్నా సరే సకాలంలో మంచి ప్రాంతంలో పేరుంది. ఈ చట్వాన్పల్లి కాకుండా పాతబాజోక, చిట్నాయుడుపల్లి, ఈ గ్రామం మొత్తం కూడా చుట్టూ కూడా 70 వార్డులు కూడా అందరూ వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. చాలా సంతోషం అండి. గ్రామ కమిటీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వివిధ పార్టీలకు అతీతంగా కూడా నాయకులు వచ్చి తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. చాలా సంతోషం. వారందరికీ కూడా తల్లి ఆశీస్సులు ఉండాలని మా గ్రామ కమిటీ తరఫున హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ తల్లి ఆశీస్సులు ఎప్పుడు కూడా అందరికీ ఉండాలని మరొకసారి మనవి చేసుకున్నాం. అదేవిధంగా ఇదే సంవత్సరం ఆఖరులో భక్తుల కోరిక మేరకు చాలా కంజెస్టెడ్గా ఉంది గుడి. పెద్ద గుడి కట్టాలని ఒక ఆకాంక్ష ఉంది. అతి త్వరలో కూడా తల్లి ఆశీస్సులు ఉంటే పెద్ద ఆలయం నిర్మించి అందరికీ భక్తులందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన అయితే దర్శనం వచ్చే సందర్భం పండగ సందర్భంలో ఆలయం కూడా పునర్నిర్మాణం చేసి అందరూ కూడా అసౌకర్యం లేకుండా మంచి దర్శనం కల్పించే భాగ్యం కల్పించాలని ఆ తల్లిని ఒకసారి మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ శ్రీరామదాసు ట్రస్ట్లో ఉన్నానండి. ఇక్కడ ప్రతి మంగళవారం పరిదేశం ఒక 5 సంవత్సరాలు బట్టి హరిత పాలన కార్యక్రమం చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి సారి కార్యక్రమం ప్రారంభించామండి. అలాగే ప్రతి సంవత్సరం చేయాలని ప్రారంభించాము. అందువల్ల భక్తులు చాలా మంది వస్తున్నారు. అమ్మవారిని వచ్చినది ఏది మనసులో కోరిక అనుకుంటే అది నెరవేరుతుంది అమ్మవారి. అందుకని చెప్పి 70 వార్డు ప్రజలందరూ కూడా ఉదయం నుంచి కూడా ఖాళీ లేకుండా ఎక్కువ సంఖ్యలో ఎండాన్ని కూడా చూడకుండా ప్రజలు అమ్మవారు దర్శించుకున్నారండి. అందువల్ల అమ్మవారు శిక్షణ అమ్మవారు. అందుకని చెప్పి ఎవరైనా కూడా ఏదైనా మనసులో కోరుకుంటే అమ్మవారు కోరుకుంటే అనుకున్నది జరుగుతుందండి. అందువల్ల గ్రామ ప్రజలందరూ కూడా సంతోషం ఉంటారని ఆ భగవంతు ప్రదేశం అతను మరీ మరీ వేడుకున్నాండి. ఆడాలి